ఆదిశంకర్లు కాషాయ వస్త్రాలను ధరించి దేశ సంచారాన్ని ప్రారంభించారు. సాంప్రదాయానుసారం తనకి సన్యాస దీక్షను ఇచ్చే గురువు కోసం ఆయన అన్వేషించడం ప్రారంభించారు. అలాగా 1 సంవత్సర కాలం పర్యటించిన తర్వాత ఈ ఆదిశంకరాచార్యుల వారు నర్మదా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద గుహలో గోవిందపాదులు అనే ఒక యతివరేణ్యుడు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఈయన ఆదిశంకరాచార్యులు ఆయన్ని కలుసుకొని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను శిష్యునిగా స్వీకరించండి స్వామి అని చెప్పి ఆయన్ని ప్రార్థించారు. ఆయన గోవిందపాదులు ఆదిశంకర్లతో కొంతసేపు సంభాషించిన తర్వాత ఈయన యొక్క జ్ఞానాన్ని ఆయన తెలుసుకున్నారు. దివ్య దృష్టితో తెలుసుకుని ఈ గోవిందపాదులు శంకరుణ్ణి ఆదిశంకరుల వారిని తన శిష్యుడిగా స్వీకరించారు. ఆయన శాస్త్రం ప్రకారం ఈయనకి సన్యాస దీక్షను ప్రసాదించారు. ఈ ఆదిశంకర్లు కొన్ని సంవత్సరాల పాటు తన గురువుకి శుశ్రూషలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయన తన దగ్గర శాస్త్రాధ్యయనం పూర్తి అయిపోయిన తర్వాత ఆదిశంకర్ల వారిని తన దగ్గర నుంచి వెళ్ళడానికి గురువుగారు అనుమతించారు. ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ నువ్వు వారణాసి వెళ్ళు, అక్కడ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించు అని చెప్పారు. ఆ కాలంలోనూ వారణాసి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం కింద వెలసిల్లింది. అది వారణాసి అన్ని రకాల విద్యలకి అది పుట్టినిల్లు. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా శాస్త్రాధ్యయనం చేయడానికి విద్యార్థులు అక్కడికి వారణాసి వస్తూ ఉండేవారు. గురువుగారు చెప్పినట్లుగానే ఈ ఆదిశంకర్లు వింధ్య పర్వత శ్రేణులను దాటి కాశీనగరానికి వచ్చారు. అక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడు అనే పేరుతో అక్కడ వెలసిల్లాడు. ఆ నగరం ఆదిశంకర్ల వారిని ఎంతో ఆకర్షించింది. ఈయన యొక్క అసామాన్యమైన ఆధ్యాత్మిక తేజం అక్కడున్న వాళ్ళందరినీ ఆకర్షించింది. ఈయన కాషాయ వస్త్రాలు కట్టుకొని దివ్యమైన తేజస్సుతోటి వెలిగిపోతూ ఉండే ఈ ఆదిశంకరుని చూసి ఆయనకి ఎంతోమంది శిష్యులు ఆయన దగ్గరికి విద్యను అభ్యసించడానికి ఈయన శిష్యులుగా మారారు. ఈ ఆదిశంకరుల వారి శిష్యుల్లో చెప్పుకోదగ్గవాడు సనందుడు. ఈ సనందుడు అత్యంత మేధావి. అందుకని ఈ శిష్యుడంటే ఆదిశంకర్ల వారికి ఎంతో ఇష్టం. ఈ సనందుడికి కూడా గురువుగారంటే చాలా భక్తి శ్రద్ధ ఉండేది. ఒకరోజు ఈ సనందుడు గంగానది అవతల తీరం వైపుకి వెళ్ళాడు. ఏదో పని మీద, అంటే గురువుగారు చెప్పిన పని మీదే వెళ్ళేసరికి కానీ ఆ పని పూర్తి చేసుకుని వచ్చే సమయానికి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకునే టైం అయిపోయింది. ఈయన నది అవతల ఒడ్డునే ఉండిపోయాడు సనందుడు. దాంతో ఆయన అయ్యో టైం అయిపోయింది, గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి టైం అయిపోయింది, నేను అవతల ఉండిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటే హఠాత్తుగా ఆ నదికి వరదలు వచ్చాయి. దాంతో ఈయన ఎలా దాటాలి అనేది అర్థం కాక ఈయన బాధపడుతున్నాడు సనందుడు. అదే ఆదిశంకర్ల వారు గ్రహించి ఈయన యువతల పక్క నుంచి ఆ సనందుని, గంగానది యువతల పక్కన ఆదిశంకర్లు ఉన్నారు, అవతల పక్కన సనందుడు ఉన్నాడు. ఈయన సనందుడికి సైగ చేశారు, నువ్వు త్వరగా వచ్చేసేయి, నువ్వు పాఠం నేర్చుకునే టైం అయింది, త్వరగా వచ్చేయి అని ఈయన సనందుడిని పిలిచారనమాట యువతల పక్క నుంచి. పిలిస్తే అంతే, ఇంక సనందుడు గురువుగారు పిలిచారు, నేను వెళ్ళిపోవాలి అంతే. అందుకని ఇంక ముందు వెనక చూడకుండా గంగానదికి అడ్డంగా పరిగెత్తుకుంటూ యువతలకు వచ్చేయడం ప్రారంభించాడు.
అలాగ వచ్చేస్తుంటే గంగానది మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. వచ్చేస్తూ ఉంటే ఈ గురువు గారి మీద తనకున్న ఈ భక్తి విశ్వాసాన్ని చూసి గంగానది ఆయన పాదాల కింద పద్మాలను పెట్టింది, పద్మాలని అమర్చిపెట్టింది. ఈయనకి తెలియదు, సనందుడికి తెలియదు. ఈయన గంగానదికి అడ్డంగా వచ్చేస్తున్నాడు. ఈయన పాదం కాలు వేసిన చోటల్లా ఒక పద్మం వచ్చేస్తుంది. ఆ పద్మంలో ఈయన కాలు పెట్టి యువతలకు వచ్చేస్తున్నాడు. తను నదిలో మునిగిపోవట్లేదు అన్న విషయం కూడా ఆయన గమనించట్లేదు. సమయం అయిపోయింది, మనం గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి విద్య నేర్చుకోవాలి, అంతే ఆయన అనుకున్నది. ఇలాగ ఆయన పాదం కిందల్లా పద్మాలు వచ్చేస్తున్నాయి. అలా నది దాటి యువతలకు వచ్చేసాడు ఆయన. వచ్చేసరికి అతడి పాదాల కింద మునిగిపోకుండా పద్మాలనే గంగానదిని అమర్చిపెట్టింది. వరుసగా పెట్టిన ఈ పద్మాల మీద ఆయన గబగబా నడిచి వచ్చేసి తన యొక్క గురుభక్తిని ఆయన నిరూపించుకున్నాడు. అందుకని ఆయనకి అప్పటి నుంచి పద్మపాదుడు అనే పేరు వచ్చింది. ఈ సనందుడికి అప్పటి నుంచి పద్మపాదుడు అనే పేరు వచ్చింది. కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ఆదిశంకర్ల వారు శ్రీమద్ భగవద్గీతకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి చక్కని భాష్యాలు రాశారు ఆయన. ఈరోజు ఇక్కడ ఆపుదాము. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.